హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో ఈ మధ్య బాగా వైరల్ అయిపోతుంది కదా! నిమిషాంబిక టెంపుల్. సో, నిమిషాంబిక అమ్మవారి టెంపుల్‌కి ఎప్పుడైనా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. సో, అందుకని చెప్పేసి ఒక మంచి వీకెండ్ చూసుకొని మా బుడ్డోడిని తీసుకొని అయితే బయలుదేరాము. ఆ రోజు మేము వెళ్ళేసరికి 12 అయింది. యాక్చువల్‌గా గూగుల్‌లో చూస్తే 11 వరకే క్లోజ్ అండ్ మళ్ళీ ఈవినింగ్ 5:00కి ఓపెన్ అని చెప్పేసి అయితే చెప్పారు. బట్ నేను రీల్స్ చూస్తున్నప్పుడు 12:30 వరకు కూడా ఓపెన్ అని చెప్పేసి ఒక బ్యానర్ ఉండిద్దనమాట టెంపుల్‌లో. అది చూసాను. సో, 12:30 వరకు ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే 12:00కి రీచ్ అయిపోయాము. అక్కడ 12:10 అయ్యేసరికి క్లోజ్ చేశారనమాట. మేము ఇలా వెళ్తున్నాము. అక్కడ క్లోజ్ చేసేసారు. సో, సరేలే అని చెప్పేసి ఇంగా ఇలా ఏం చేద్దాము అని అనుకుంటుంటే వాళ్ళు చెప్పారనమాట. 2:00కి మళ్ళీ ఓపెన్ అవుతుంది. 2-5 ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు అని చెప్పారనమాట. యాక్చువల్‌గా నిమిషాంబిక టెంపుల్ గురించి చెప్తాను. దానికంటే ముందు ఇదొచ్చేసి మైసమ్మ గుడి అనమాట. దాని పక్కన మీకు కనిపిస్తుంది కదా! రైట్ సైడ్‌లో అది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ అమ్మవార్లు మాత్రం చాలా బాగున్నారు. చూడ్డానికి కన్నుల పండగగా ఉండిందనమాట. అంత అందంగా ఉన్నారు. నాకైతే చాలా నచ్చిందనమాట. అలా చూస్తూనే ఉండిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ గురించి చెప్పాలంటే హ్మ్. గూగుల్‌లో వచ్చేసి 11 వరకు ఉంది. బట్ 12:30 వరకు ఓపెన్. దాని తర్వాత అప్పుడైతే అర్చన అవన్నీ చేస్తారంట. దాని తర్వాత 2-5 అనేది మనం ప్రదక్షిణ చేసుకునే వాళ్ళుంటారు గదా! సమ్ కోరికలు తీరిన వాళ్ళు 108 అలా అనమాట. యాక్చువల్‌గా నేను ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ టెంపుల్‌కున్న ఆహ్, ప్రాముఖ్యత ఏంటి అని అయితే నేను చెప్తానిప్పుడు. అంటే ఎందుకు ఇంత ఫేమస్ అయింది అని అయితే చెప్తాను. అదేంటి అనంటే నిమిషాంబిక అమ్మవారు 21 మినిట్స్‌లో మనం ఏదైనా కోరుకుంటే 21 మినిట్స్‌లో కోరిక తీరుస్తారంట. ఆర్ 21 డేస్‌లో తీరుస్తారంట. సో, దానికి మనం ఏం చేయాలంటే ఆ గోపురం దగ్గర మనము నించొని కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాలంట. కోరిక తీరిన తర్వాత అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి బియ్యం పోయాలంట. సో, ఇదే అనమాట కాన్సెప్ట్. సో, ఖచ్చితంగా 21 డేస్‌లోనైనా తీరుతది ఆర్ 21 మినిట్స్‌లోనైనా తీరుతుంది అని చెప్పేసయితే చెప్పారు. సో, అలా కోరిక తీరిన వాళ్ళు 108 చేసుకుంటారు గదా! వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండడం కోసం 2-5 ఓపెన్ చేశారనమాట. సో, ఆ టైంలో మనము ప్రదక్షిణలు చేసుకోవచ్చు. 16 చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. 108 చేసుకునే వాళ్ళు గూడా చేసుకోవచ్చనమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, అప్పుడు మనకి అర్చన అలాంటివయితే చెయ్యరంట. సో, ఆ టైం ఓన్లీ ఫర్ ప్రదక్షిణలు అని అయితే చెప్పారు. సో, మేము వెళ్ళేసరికి 12:10 అయింది. అలా క్లోజ్ చేసేసారనమాట. ఇప్పుడు ఎలా మళ్ళా 5 వరకు వెయిట్ చేయలేం గదా! రిటర్న్ ఎళ్ళిపోవాలా అని అనుకున్నాను. బట్ థాంక్‌ఫుల్లీ ఒక అక్కడ ఉండే ఒక ఆమె చెప్పింది 2-5 ప్రదక్షిణ చేసుకునే వాళ్ళుంటారు. చేసుకోవచ్చు. సో, అప్పుడు రండి అని జెప్పారు. సో, ఓకే అని జెప్పేసి మేమైతే లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత అరౌండ్ 2:00కి అక్కడికి మళ్ళీ రీచ్ అయిపోయాము. సో, అప్పటికే ఓపెన్ చేశారు. ఇంకా స్టార్ట్ చేశామనమాట. 16 ప్రదక్షిణలు చేయడం అయితే స్టార్ట్ చేశాము. చూడాలి 21 మినిట్స్‌లో అయితే కోరిక తీరలేదు గానీ, ఏమో 21 డేస్‌లో తీరుతుందేమో చూద్దాము. ఒకవేళ తీరితే మాత్రం 108 ప్రదక్షిణలయితే చేయాలంట. సో, చాలామంది అక్కడ చేస్తున్నారు యాక్చువల్‌గా. 108 కౌంట్ చేసుకుంటూ చేస్తున్నారు. ఏమో మరి వాళ్ళకి కోరికైతే తీరిందేమో మరి నేనైతే అడగలేదు గానీ, చాలామందయితే అలా చేస్తున్నారు. మేబీ తీరే ఉంటుంది. లేకపోతే చేయరు గదా! సో, చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అక్కడ డెకరేషన్ గూడా మొత్తం బ్యాంగిల్స్‌తోటి డెకరేట్ చేశారు. సో, వీళ్ళందరూ గూడా ప్రదక్షిణ చేయడానికే వచ్చారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉండింది. 2:00కి రాంగానే 16 చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. 108 చేసుకునే వాళ్ళు గూడా చేసుకున్నారు. సో, మెల్లిమెల్లిగా క్రౌడ్ అయితే తగ్గిపోయింది. ఆహ్, బావుంది యాక్చువల్‌గా. ఇది యాక్చువల్‌గా ఒక పెద్ద టెంపుల్ అనైతే ఏం కాదు. కాలనీలో జనరల్‌గా టెంపుల్స్ ఉంటాయి కదా! ఒక మోడరేట్ సైజ్‌లో. సో, అలాంటి ఒక నార్మల్ చిన్న టెంపులే అనమాట. సో, దానికి ఒక ప్రాముఖ్యత రావడం వల్ల బాగా వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంతమంది జనాలొస్తున్నారు గానీ, లేకపోతే అది ఒక కాలనీ అనమాట. కాలనీలో స్ట్రీట్ పక్కన ఉన్న టెంపుల్ అనమాట ఇది. ఇంత క్రౌడ్‌లో మా బుడ్డోడు కొంచెం ఏడ్చి ఇరిటేట్ అవుతాడేమో అని అనుకున్నాను. బట్ థాంక్‌ఫుల్లీ వాడైతే బాగా కోఆపరేట్ చేశాడు. మాకైతే ప్రాబ్లమ్ లేకుండా అయిపోయింది. బట్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తోసుకుంటూ అలా కొంచెం అలా డిస్టర్బెన్స్ అయింది. బట్ స్టిల్ కొంచెం అయిన తర్వాత క్రౌడ్ అయితే తగ్గిపోయింది. యాక్చువల్‌గా 2-5 అన్నారు గదా! అందరూ 2:00కే రావడం వల్ల కొంచెం ఎక్కువ క్రౌడ్ లాగా అనిపిచ్చింది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ తర్వాత క్రౌడ్ తగ్గి ఫాస్ట్‌గానే అయిపోయిందనమాట ప్రదక్షిణలు. సో, అలా వచ్చేవారు కొంచెం మెల్లిగా రండి. ఎమ్మటే 2:00కే వచ్చేస్తే పనైపోతుంది గదా! అనుకోకుండా కొంచెం నార్మల్ నార్మల్ ఐ మీన్ లీజర్‌గా వస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు.
అండ్ 2-5 ప్రదక్షిణ అయిపోయిన తర్వాత 5:30కి పూజారి గారు వస్తారు. ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే వెయిట్ చేసి అర్చన లాంటివి చేయించుకోవచ్చు అని అయితే చెప్పారు. అండ్ కొంతమంది అక్కడ దీపాలు కూడా పెట్టారు. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మవారికి ప్రదక్షిణలే చాలా ఇష్టము. అండ్ దాని తర్వాత కోరిక తీరినాక బియ్యం పోయడం అంతే తప్పించి దీపాలు ఏం అవసరం లేదు. మీకు నచ్చితే మీకు చేసుకోవాలనుకుంటే అలా దీపాలు పెట్టుకోండి కానీ మ్యాండేటరీ అయితే కాదు. అలాంటి పద్ధతి అయితే ఏం లేదని అయితే చెప్పారనమాట. సో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు. పెట్టాలేమో అని అనుకునే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అండ్ అమ్మవారైతే క్లోజప్‌లో చూపించలేకపోయాము. బట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అక్కడంతా గూడా. అండ్ ఆ డెకరేషన్ చూసారా? బ్యాంగిల్స్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్‌గా మేము వెళ్ళంగానే మాకు మంచిగా అక్కడ ప్లేస్ దొరికిందనమాట దండం పెట్టుకోవడానికి. చాలా దగ్గర నుంచి పెట్టుకున్నాము. అప్పుడు ఫోటో తీయాల్సింది ఆర్ వీడియో షూట్ చేయాల్సింది. బట్ మాకప్పుడు అంత థాట్ రాలేదు. అప్పుడు మర్చిపోయామనమాట అమ్మవారిని చూసి. తర్వాత అనిపించింది అరే! తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి. ఇప్పుడేంటంటే ఫోటోస్ తీయొద్దు అని చెప్పేసి చెప్పారు. అండ్ చాలా దూరంగా ఉంది కదా! సో పాసిబుల్ అవ్వలేదు. అందుకని ఇలా చూపిస్తున్నాను. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.